ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ల జాబితా సేకరిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. సీఎం చంద్రబాబు సైతం పార్టీ నేతలకు ఇప్పటికే స్థానిక ఎన్నికలపై అప్రమత్తం చేశారు. కాగా ఎన్నికల సమయంలో కూటమి నేతలు బీసీ రిజర్వేషన్లు 34% పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం కోర్టు తీర్పుతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. దీంతో ఈ పరిణామాలు ఎవరికి కలిసి వస్తాయనే ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై తాజాగా సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు ఇప్పటికే కీలక దిశానిర్దేశం చేశారు. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం సైతం ఈ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్లో జరిగే అవకాశాలున్నాయి. అయితే వచ్చే మార్చిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఫిబ్రవరి, మార్చిలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలుండడంతో ఆ తర్వాత నిర్వహించనున్నారు. అయితే ఇక్కడే కీలక అంశం తెర మీదకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలంటే బీసీ కులాల జనాభా నిర్ధారణ జరగాలి. ఇందుకు డెడికేషన్ కమిషన్ నియమించాల్సి ఉంటుంది. ఈ కమిషన్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ బీసీల కులగణన చేపట్టి ఏ జిల్లా, మండల, గ్రామంలో ఎంత శాతం కోటా బీసీలకు కేటాయించారో ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఇక ఆ నివేదిక ప్రకారమే బీసీ రిజర్వేషన్ ను సర్కారు ఖరారు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వచ్చే నెలలో ఈ కమిషన్ కు చైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించే వీలుంది. బీసీల రిజర్వేషన్లు 34% పెంచుతామని టీడీపీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీని అమలు ఇప్పుడు సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ, మహారాష్ట్ర బీసీ రిజర్వేషన్ల పెంపు ఇటీవల కొట్టివేసింది. ఓబీసీ రిజర్వేషన్ల ఖరారుకు ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా అనుసరించాల్సిన న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల్లో బీసీలకు 24% కోటా అమలవుతోంది. దీంతో ఏపీ కూడా బీసీలకు పాత రిజర్వేషన్లోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం వచ్చే ఏడాది సెప్టెంబర్ 23, 24 తేదీలతో ముగుస్తుంది. బీసీ కులగణన చేపట్టాలంటే 3 నెలల సమయం పడుతుంది. జనవరిలో ఏర్పాటయ్యే డెడికేషన్ కమిషన్ 6 నెలల్లో అధ్యయనం పూర్తి చేసి నివేదిక అందించినా ఆ వెంటనే ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే సెప్టెంబర్, అక్టోబర్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి వీలుంటుంది ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కూటమి నేతలు స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 34% పెంచుతామని పదే పదే చెబుతున్నారు. అందుకు వీలు కాని పరిస్థితుల్లో పార్టీ కోసం కోటా అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా ఎవరికి కలిసి వస్తుంది, ఎలాంటి చర్చకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.